దేశంలో పాక్ గూఢచారుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఐఎస్ఐతో సంబంధాలున్న పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తాజాగా ఢిల్లీలో ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మోతీరామ్ జాట్ని కస్టడీకి తీసుకుంది. 2023 నుంచి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్టు గుర్తించింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారం ఐఎస్ఐకు అందించినట్టు అధికారులు పేర్కొన్నారు. అతడికి వివిధ మార్గాల్లో పీఐఓల ద్వారా నిధులు అందుతున్నట్టుగా సమాచారం. మోతీరామ్ను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. జూన్ 6 వరకు కస్టడీకి తీసుకున్నారు. అటు పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఐఎస్ఐ జ్యోతిని కీలక అసెట్గా ఉపయోగించుకుందని ఇప్పటికే దర్యాప్తులో వెల్లడైంది. ఆమెకు పాక్లో వీవీఐపీ సెక్యూరిటీ ఇచ్చినట్టుగా బయటపడింది. AK-47లతో ఆమెకు పహారా కాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కాటిష్ యూట్యూబర్ క్యాలమ్ మిల్ తీసిన వీడియోలో ఇవి రికార్డయ్యాయి. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో పర్యటించిన సమయంలో మిల్ కూడా అక్కడ పర్యటించారు. వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వాటిలోని ఒక వీడియోలో లాహోర్లోని అనార్కలి బజార్లో జ్యోతి వీడియోలు తీస్తూ క్యాలమ్ మిల్కు ఎదురుపడింది. 6 వ్యక్తులు సివిల్ దుస్తుల్లో AK-47 రైఫిల్స్తో జ్యోతికి భద్రత కల్పించడం ఈ వీడియోలో కనిపించింది. గూఢచర్యం కేసుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్టుగా అంగీకరించింది జ్యోతి మల్హోత్రా. పాక్ హైకమిషన్లో పనిచేసే డానిష్తో తాను నిత్యం టచ్లో ఉండేదానని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్కు సమాచారం చేరవేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.